మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు అమరావతి గురించి, మావిగన్ గురించి. ఇందులో తెలుగుదేశం పార్టీ పంతాను తీవ్రంగా ఆయన తప్పుపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రశ్న సంధించారు విజయసాయి రెడ్డి. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. తొలుత విజయసాయి రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అని టీడీపీ, కాదు మావిగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు చేస్తున్న భిన్న అర్ధరహిత వాదనల్ని చూసిన తరువాత బాధ్యత గల ఒక పౌరుడిగా నా అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకుంటున్నాను. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న అంశం మీద శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను వీరంతా ఎందుకు పక్కన పెట్టారు? వీరంతా కాదు, చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. ఆ కమిటీలన్నీ పక్కన పెట్టి నారాయణ కమిటీలు వేసుకొని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అందువల్లే పరిస్థితి ఇంత దిగజారిపోయింది అన్నది జగమెరిగిన సత్యం. ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రాజధాని ఎక్కడ ఉండాలన్న చర్చ నడుస్తోందంటే అది అందరం సిగ్గుపడాల్సిన విషయం కాదా? నిజమే, కానీ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని ఇలా తయారు చేశాను కదా. లక్షల కోట్లు తెచ్చి ఒక చోట పెడితే అంత భరించే స్థాయిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందా లేదా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా వెళ్తున్నారు. అందరితో ఆగుతున్నారా? 33,000 ఎకరాలు తాగారా? లేదు, మళ్ళీ ఇంకో 1,00,000 ఎకరాల వరకు కూడా వెళ్తామని చెప్తున్నారు. ఇంక ఇలాంటివి ఉన్నప్పుడు ఈ చర్చ ఎక్కడ ఆగుతుంది? ఈ చర్చ ఆగకపోవడానికి చంద్రబాబు నాయుడు గారే ప్రధాన కారణం అని కూడా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన 15 ఏళ్ల తర్వాత 2029లో మరో జనరల్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో కూడా రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలు మరోసారి నిర్ణయించాలా? రాజధాని పేరు మీద జరుగుతున్న ఈ పొలిటికల్ ఫుట్బాల్ మ్యాచ్ ను ఆపాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉందా లేదా అని చెప్తున్నారు. కానీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఒక అమరావతిలో నిరంతరం ల్యాండ్ పూలింగ్ చేసుకుంటూ లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ దశాబ్దాల పాటు ఈ వ్యవహారాన్ని లాగడమా, లేకుంటే ఆ పక్కనే మావిగన్ ప్రాంతంలో జస్ట్ ఆ ఖర్చులో ఒక 10%తో మొత్తం అభివృద్ధి చేసుకోవడమా అన్న లైన్ మీదే ఎన్నికలు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అమరావతిని అంతా ఎత్తేయాలని అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పడం లేదు. మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ఫ్లాట్లు అప్పగించకపోవడాన్ని, కేటాయింపులే చేయకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారు? 1,00,000 ఎకరాలు రాజధానికి ఏం చేసుకుంటారు? దీనికి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. ఇంకా విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ కోర్టులకు వెళ్లి హైకోర్టులో ఆర్డర్ కూడా తెచ్చారు. 6 నెలల్లో ఫ్లాట్లే కాదు అమరావతిని నిర్మించేసే ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆంధ్రజ్యోతిలో రాశారు, ఇప్పటి వరకు ఈ రిటర్న్ బోర్డ్ ఫ్లాట్లకు సంబంధించి లేఅవుట్ల అభివృద్ధి కేవలం 10% జరిగిందని. కానీ ఎవరు ప్రశ్నించడం లేదు. 6 నెలల్లో అప్పుడు లేఅవుట్లు మొత్తం పూర్తి చేసేసి రిటర్న్ బోర్డ్ ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పిన వాళ్ళు, అలాంటి ఆదేశాలు తెచ్చుకున్న వాళ్ళు, అలా పోరాటం చేసిన వాళ్ళు 2 ఏళ్ళు అవుతున్నా కనీసం ముందుకు వెళ్ళకపోయినా కూడా ఎవరు ప్రశ్నించడం లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అమరావతిలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలా పరిస్థితి కనపడుతోంది. అక్కడ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అనే VGTM కాన్సెప్ట్ విభజన చట్టంలోనే ఉంది కదా. ఈ ప్రాంతం అంతటికీ రాజధాని భవనాలు విస్తరిస్తే అందులో పోయేది ఏముంటుంది అని కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. కరెక్టే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నది అదే. మొత్తం ఈ CRDA పరిధిలో మావిగన్ అనేవి కూడా ఉన్నాయి. ఆ భవనాలన్నింటినీ అక్కడికి తీసుకెళ్లి ఆ ముంపు ప్రాంతంలో, ఇబ్బందికరమైన ప్రాంతంలో, ఎక్కువ నిర్మాణ ఖర్చు అయ్యే ప్రాంతంలో కాకుండా ఇలా కాస్త బయటకు రండి, తక్కువ ఖర్చుతో అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది అదే. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ ప్రాంతం కూడా చేసుకోవచ్చు కావాలంటే. అసలు అంశం రాజధాని నిర్మాణం పేరు మీద జరుగుతున్న అవినీతి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. ఇందుకోసం ఏకంగా 50,000 కోట్లు ఇప్పటికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రతి ఒక్క నిర్మాణంలో భారీగా నిర్మాణ వ్యయాన్ని పెంచి చూపించారు. దీని అర్థం భారీగా అవినీతి చేస్తున్న పథకానికి అమరావతి అని అందమైన పేరు పెట్టారు. ఇది దేవతల రాజధాని అని కూడా బ్రహ్మాండమైన అబద్ధపు బ్రాండింగ్ ఇచ్చారు. నేరుగా అధికారంలో ఉన్నవారు 25 నుంచి 30% డబ్బుల్ని లంచాలుగా తీసుకునేందుకు ఈ దేవతల రాజధాని బ్రాండింగ్ వాడుకుంటున్నారు. అంటే మొత్తం ఖర్చు పెడుతున్న దాంట్లో 30% వరకు లంచాల రూపంలో తీసేసుకుంటున్నారు. దీనికి మాత్రం దేవతల రాజధాని ఒక బ్రాండింగ్ అడ్డం పెడుతున్నారని విజయసాయి రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. బిల్డింగ్ల నిర్మాణానికి ఏకంగా 50,000 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు, అందులో 25 నుంచి 30% అవినీతికి ఆస్కారం కనిపిస్తున్నప్పుడు మనమంతా ప్రజలుగా మొదట ప్రశ్నించాల్సింది ఈ అవినీతిని. అంటే దాదాపు 15,000 కోట్ల లంచాల మేతకు వేసిన పథకం అమరావతి అని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. అందరూ ప్రశ్నించకపోయినా ఈ విషయంలో వైసీపీ వాళ్ళ మీడియా తొలి నుంచి కూడా అమరావతిలో జరుగుతున్న ప్రతి అవినీతి కార్యక్రమాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ మిగిలిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించే పరిస్థితుల్లో లేకపోవడం అన్నది ఏపీలో దురదృష్టకరం. ఇంకో లైన్ చెప్తున్నారు విజయసాయి రెడ్డి, మరి ఈ విషయాన్ని వదిలేసి, అంటే అవినీతి విషయాన్ని వదిలేసి మావిగన్ అనడం వల్ల ప్రయోజనం ఏంటి? మరో 3 ఏళ్లలో జరగబోయే నిర్మాణాలన్నీ ఏం చేద్దాం? రాజధాని నిర్మించడం అంటే అవినీతికి బాగా ఆస్కారం ఉన్న బిల్డింగుల్ని ఏ పార్టీ కట్టాలి, ఎంత కమిషన్లు కొట్టాలి అన్నది కాదు కదా అని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ 2 కీలకమైన పాయింట్లు. మరో 3 ఏళ్లలో కట్టే బిల్డింగులన్నింటినీ ఏం చేద్దాం అని విజయసాయి రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల కాలంలో అప్పులు తెచ్చైనా సరే తన శక్తి మీద అక్కడ ఏమేం చేయాలో చేస్తారు. దానికి ఎవరు ఏమి, ఇంకా ఇప్పుడు జగన్ ఒకవేళ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా ఆ బిల్డింగులు ఏం పడగొట్టే లాంటిది వాడకుండా వదిలేసే పరిస్థితి ఉంటుంది. కానీ దీనికంటూ ఒక ఎండ్ కార్డు ఉండాలి. సరే 50,000 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇంతటితో ఆపుతారంటే ఆపడం లేదు కదా. లక్షల కోట్లు కావాలి ఇప్పుడున్న దానికే. ఇంకా 1,00,000 ఎకరాలు భూమి తీసుకుంటాం అంటున్నారు.
దాన్ని డెవలప్ చేయడానికి ఇంకెన్ని లక్షల కోట్లు కావాలో తెలియని పరిస్థితి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా మారిపోతూ ఉన్నప్పుడు దీనికంటే ఒక చెక్కు పడాలి అంటే సరే అమరావతిలో కట్టిన బిల్డింగ్లు కట్టుకుంటారు, అంతవరకు వాడు పెట్టేసి వాటిని కూడా వాడుకోవచ్చు ప్రభుత్వం. ఇక అంతకు మించి ఖర్చు చేయకుండా మళ్ళీ లక్షల కోట్లు అక్కడ కుమ్మరించకుండా ఇక మిగిలిన భవనాలన్నీ విజయసాయి రెడ్డి గారే తన ట్వీట్ లో చెప్పారు, విజిటిఎం కాన్సెప్ట్ మోడల్లోనే ఆ భవనాలన్నీ ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు కదా అని. అదే తరహాలో మావిగన్ ప్రాంతంలో ఈ మిగిలిన నిర్మాణాలన్నీ విస్తరించవచ్చు తక్కువ ఖర్చుతోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవినీతి బాగా ఆస్కారం ఉన్న బిల్డింగులు ఏ పార్టీ కట్టాలి, ఎంత కమిషన్లు కొట్టాలి అన్నది కాదు కదా రాజధాని నిర్మాణం అంటే అని ప్రశ్నించారు. నిజంగానే కమిషన్లు కొట్టేసే పరిస్థితి అలాంటిది ఉంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతికి మించిన అద్భుతమైన అవకాశం ఇంకెక్కడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని 2019 24 మంది జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఉంటే ఆయన కూడా 1000 కోట్లు ఇదా కమిషన్ల రూపంలో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటి, ఏదో భారీగా సంపాదించుకోవడానికి వీలుగా చెప్పడం లేదు ఆయన. చంద్రబాబు నాయుడు అమరావతిలో లక్షల కోట్లు కుమ్మరిస్తూ ఉన్నారు, భారీగా అవినీతి చేస్తున్నారు, అదంతా రాష్ట్రానికి ఇబ్బంది, పక్కకు రండి, జస్ట్ ఒక 10-20 వేల కోట్లలోనే ఆ మావిగన్ ప్రాంతంలో కావాల్సిన బిల్డింగ్లు కట్టుకుంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి జరిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ దోచుకునే ఆలోచన, ఎక్కువ బిల్డింగ్లు కట్టి ఎక్కువ తీసుకోవచ్చు లంచాలన్న ఆలోచన ఉంటే అమరావతికి జైకొట్టి ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తూ ఉన్నారనేది ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. అమరావతి పేరిట జరుగుతున్న అవినీతి యజ్ఞాన్ని ప్రజలందరి తరఫున ప్రశ్నిస్తూ ఎస్కలేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో అవినీతిని సవాల్ చేస్తూ త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను అని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. చాలా మంచి పని, ధైర్యంగా ఒకరు కోర్టుకు వెళ్ళడం అన్నది అక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టుకు వెళ్తానని చెప్తున్నారు, మరి ఎప్పుడు వెళ్తారు ఏంటి అన్నది అయితే చూడాలి. సో మొత్తం మీద అయితే విజయసాయి రెడ్డి గారు కూడా అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోంది, కళ్ళు చెదిరే స్థాయిలో ఉంది, ఏకంగా 30% కమిషన్లు లంచాల రూపంలో తీసుకోవడం అంటే ఎక్కడా ఉండదు. మొత్తం దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న మహా అంటే ఒక 10% కమిషన్లు తీసుకుంటూ ఉంటారు, 8% మాక్సిమం 10%. కానీ ఇక్కడ 30% వెళ్ళిపోతున్నాయంటే నిజం కనపడుతుంది కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు చదరపాడుగు 4,000-5,000 మధ్య కట్టేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పనులన్నీ ఏకంగా చదరపాడుగుకి 20,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా అవినీతి జరుగుతోంది అన్నది క్లియర్ గా కనపడుతోంది. సో దీనికంతా ఎండుకాడు పడాలి, ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ప్రతిసారి ఒక 50,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం, ఆ బిల్డింగ్లు కడతాం, దాన్ని డెవలప్మెంట్ చేస్తామనే పేరుతో కాంట్రాక్టర్లకు భారీగా ఎక్కువ ధరకి ఇచ్చేసి దాంట్లో కమిషన్లు తీసుకొని ఈ దోపిడీ అంతా ఆగిపోవాలి అంటే, ఒక ఎండ్ కార్డు పడాలి రాజధానికి అంటే అమరావతి అన్నదాన్ని ఎంతవరకు కడతారు ఈ 3 ఏళ్ళలో అంతవరకు ఆపేసి ఇంకా ఫర్దర్ గా రాష్ట్రం నెత్తిన భారం వేయకుండా ఇక మిగిలిన ఏవైనా భవనాలు ఉంటే అలా మావిగన్ అని ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కట్టుకోవడం అన్నది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన ఈ అమరావతి కాన్సెప్ట్ కే రాష్ట్రం ఓకే చెబితే మాత్రం ఇక దశాబ్దాల పాటు మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు వర్గాల వాళ్ళంతా వాళ్ళకి అందాల్సిన ఫలాలన్నింటినీ, అది అప్పుల రూపంలో కావచ్చు, సంపద రూపంలో కావచ్చు, అన్నింటిని తీసుకెళ్లి అమరావతిలో కుమ్మరించడం తప్ప ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఇంతకు మించి వెళ్లకుండా జరిగితే సహజ సిద్ధంగా ఆర్గానిక్ గ్రోత్ జరగనియచ్చు. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఏదైనా భూములు కొనుక్కొని ఏదైనా చేసుకోవచ్చు ప్రైవేట్ సంస్థలు. అలా కాకుండా మొత్తం ప్రభుత్వం నెత్తినే వేయడం అనేది మాత్రం ఒక విధంగా దుర్మార్గమైన పరిస్థితి.